హలో హాయ్. ఇక్కడ కనిపిస్తున్న రబ్బర్ చెట్టు మనం చాలా మందికి అయితే చూసే ఉంటాం. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి హెవియా బ్రస్లినిస్. సో ఇది వరల్డ్లో ఎక్కడైతే ఎక్కువ పండిస్తారంటే థాయిలాండ్లో ఎక్కువైతే రబ్బర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఇండియాలో ఎక్కడైతే ఎక్కువ పండిస్తారంటే కేరళ, అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిపుర, అండ్ థర్డ్ వచ్చేసి కర్ణాటక. ఈ 3 ప్లేసెస్లో అయితే ఎక్కువ రబ్బర్ ప్రొడక్షన్ అయితే జరుగుతుంటుంది. అండ్ కమింగ్ టు అవర్ తెలుగు స్టేట్స్ వచ్చేసి రంపచోడవరం, మారేడుమిల్లిలో అయితే ఎక్కువ ప్రొడక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ రబ్బర్ ఎందులో యూస్ చేస్తారని మనకు చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. సో ఈ టైర్స్ కానివ్వండి, రబ్బర్ బ్యాండ్స్ కానీ, బెలూన్స్ కానివ్వండి, అండ్ స్పోర్ట్స్ ప్రొడక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ యూజ్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ కమింగ్ టు హోమ్ అప్లయన్సెస్, హోసెస్ కానివ్వండి, గ్యాస్కెట్స్ కానివ్వండి, ఇలాంటి వాటిలో అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మన పిల్లలకి అయితే దీనికోసం అయితే తెలియదు. సో వీలైతే మాత్రం మీ పిల్లలకి అయితే చూపించండి, ఎందుకంటే మనకు కూడా చిన్నప్పుడు ఏం తెలిసి ఉండదు. సో మనం ఎప్పుడైతే చూసామో వాటి మన విలువ తెలుస్తుంది. సో మనం ఏంటంటే మన పిల్లలకి చూపించడానికి ప్రతిదీ ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.